ఈ పెద్ద కుటుంబంలో ఒక్కడు మాత్రమే దేవునికి ఇష్టంగా ఉన్నాడు. అతని పేరే యోసేపు. ఇతడు కలలు దర్శనములు చూస్తున్నాడు. దేవుడు అతనికి ఆ వరమునిచ్చాడు. అయితే ప్రతిరోజు కూడా అన్నయ్యల మీద సాడీలు చెప్తా ఉన్నాడు. ఎవరికి? వాళ్ళ నాన్నగారికి. ఒకరోజు అన్నయ్యలతో, అన్నయ్యలు మీకు తెలుసా, నాకు ఒక కళ వచ్చింది, మీరందరూ నాకు అందరు మొక్కుతున్నారు, అమ్మ నాన్న కూడా నాకు మొక్కుతున్నారు తెలుసా అంటే, ఏం మాట్లాడుతున్నావు పిచ్చాడు అను, అమ్మ నాన్న నీకు మొక్కడమేంది, మేమందరం నీకు మొక్కడమేంది, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి అతని మీద ఏం పెంచుకున్నారు? కోపము, ద్వేషము. ఏంది వీడు అసలు ప్రతిసారి మన దగ్గరకు వచ్చి మీరు ఇట్లా ఉన్నారు, మీరు అట్లా ఉన్నారు, మీరందరూ నాకు సాష్టంగా సాగిలపడి మొక్కుతున్నారు, దేవుడు నాకు చూపిస్తుండు అని చెప్తున్నాడు ఏంది అని చెప్పి అమ్మ నాన్నకు తెలియకుండా వీడిని ఏదో ఒకటి చేయాలరా అని అనుకున్నారు. ప్లాన్ చేసుకున్నారు. ఏం చేద్దాం అనుకున్నారు? చంపేద్దాం అనుకున్నారు. ఇప్పుడు యోసేపు దర్శనాలు చూస్తుండు, యోసేపు కలలు కంటున్నాడు. దేవుడు అతనికి మంచి వరం ఇచ్చాడు. ఆ దేవునికి అతని యొక్క హృదయం చాలా సమీపంగా ఉన్నది. అయితే అన్నయ్యల గురించి అంతా చెప్తున్నాడు వాళ్ళ ఆ తల్లిదండ్రులకి. అయితే ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఈయనని మన చుట్టూ ఒక్కరు ఉన్నారనుకో, మనం భక్తిలో సరిగా లేం, మన చుట్టూ మంచిగా లేదు, కానీ ఒక్కడు మనలో మంచివాడు ఉన్నాడు, వాక్యానుసారంగా నడుచుకుంటున్నాడు, ప్రార్థనలో ఉంటున్నాడు, ఆరాధనలో ఉంటున్నాడు, దర్శనాలు చూస్తున్నాడు, కళలు కంటున్నాడు, మంచిగా ఎదుగుతున్నాడు, బైబిల్ చదువుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు మనం ఆయన చూసి ఏమంటాం? అతన్ని చూసి ఏమంటాం? ఏమంటాం చెప్పండి? అందరిలో ఒక్కడే బాగున్నాడు. ఇప్పుడు మనం ఎట్లా ఉంటాం? మేమందరం మనుషులేం కదా, మేమందరం చర్చికి పోతలేమా? నువ్వు ఒక్కనిగా పోతున్నావా? నీకు ఒక్కనికే చెప్తుండా పాస్టర్ వాక్యం చదవమని? మాకు చెప్తలేడా? ఓ చదువుతా ఉండవు, మాతోటి జరిసేపు ఆడితేంది కదా. మన ఫీలింగ్ ఎట్లుంటుంది? మాతోటి కలిసిపో, మాతోటి తిరుగు, మాతోటి స్నేహం చేయి. నువ్వు ఒక్కడే ఓ పెద్ద భక్తిపరంలాగా ఫీల్ అవుతున్నావు అన్నప్పుడు అతడు యేసయ్యా అని చెప్పి మళ్ళీ ప్రార్థన చేసుకున్నా, దేవుడు నీ గురించి చెప్తుండు తెలుసా, దేవుడు నేను ఇట్లా చేస్తాడు. అరే ఏంద్రా నువ్వు ఊకే దేవుడు 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 ఇది చేస్తాడు అది చేస్తాడు, మేము లేనా అని చెప్పి మనం అంటాం. కానీ అతన్ని ప్రోత్సహించం మనం కదా. వెరీ గుడ్ తమ్ముడు, నువ్వు బాగా దేవుళ్ళు ఎదుగుతున్నావు, లేక అన్న నువ్వు మంచిగా ఎదుగుతున్నావు, దేవుడు నిన్ను ఇంకా వాడుకోవాలని చెప్పి మనం. కానీ అరే ఏంది మనం అంత లేమా? ఈయనకేముందో దర్శనాల కళల భావము చెప్పేది దేవుడు మనకి ఇయ్యడా? అరే మనమందరం ఒకటే దేవుని సన్నిధికి పోతున్నాం కదా, మనమందరం ఒకటే వాక్యం వింటున్నాం కదా అని చెప్పి మనం ఏం చేస్తాం? అతన్ని కూడా మన దిక్కు లాక్కోవడానికి ప్రయత్నిస్తాం. కానీ చంపడానికి ప్రయత్నిస్తామా? మనం చాలా మంచులం. ఎందుకంటే మన దిక్కు లాక్కోవడానికి ప్రయత్నిస్తాం కానీ చంపడానికి ప్రయత్నించాం. కానీ ఇక్కడ సొంత అన్నదమ్ములు ఏం చేస్తున్నారు అని అంటే, అరే ఇన్ని చంపేస్తే బాగుంటుంది, ఏం చేద్దాం, ఇన్ని చంపేస్తే బాగుంటుంది.